హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు డియర్ సంతు ఛానల్. ఈ వీడియోస్కి కాపీరైట్స్ వస్తున్నాయా? కాపీరైట్ రాకుండా సాంగ్స్ ఎలా యూజ్ చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. ఏదైనా సాంగ్స్ వాడితే కాపీరైట్స్ పడతాయని భయం అనేది ఏం లేదు. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీకు కూడా యూస్ అవుతుంది. కాపీరైట్స్ సాంగ్స్ టూ టైప్ అండి. ఎలా అంటే ఒకటి క్రోమ్లో వెళ్ళి యూట్యూబ్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే అక్కడ ఒకటి కాపీరైట్స్ నాన్ కాపీరైట్ సాంగ్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్లోనే నాన్ కాపీరైట్ సాంగ్స్ కూడా ఉంటాయి. అవి ఎలా అన్నది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మామూలుగా ఎలా చేయాలో మీకు అర్థం కాదు కాబట్టి నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇది నాన్ కాపీరైట్ సాంగ్స్ అండి, నో ప్రాబ్లం, ఏం కాదు యూజ్ చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది తెలియని వాళ్ళ కోసమే, అండ్ తెలిసిన వాళ్ళు కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. నాకైతే ఏది సెర్చ్ చేయాలి, మామూలుగా అయితే నేను ఇలా ట్రోల్స్ అని సెర్చ్ చేస్తాను. ఫన్నీ ట్రోల్స్, నాన్ కాపీరైట్స్ అని సెర్చ్ చేస్తాను. చూడండి, ఫన్నీ కాపీరైట్స్, ట్రోల్స్ కాపీరైట్స్ తెలుగు అని వచ్చేసిందండి. సారీ, ఇప్పుడు నాన్ కాపీరైట్స్ అని కొడతాను. కాపీరైట్స్, ఓకే. ఇందులో వెళ్ళి అక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి. ఆ డాట్స్ వచ్చి ఇక్కడ వచ్చి ఇప్పుడు చూడండి, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా. ఇప్పుడు మామూలుగా నేను ఒక చిన్న ఫన్నీగా సెలెక్ట్ చేస్తాను. ఏ సెలెక్ట్ చేద్దాం అబ్బా, ఇప్పుడు సెలెక్ట్ చేస్తానండి. చూడండి, మ్యూజిక్ అయితే రాదు, ఏమనుకోకండి. ఇప్పుడు అక్కడ లైసెన్స్ కనిపిస్తుందా, ఆ సాంగ్కి లైసెన్స్ ఉన్నట్టు. అలా లేకపోతే ఆ సాంగ్ కాపీరైట్స్ పడుతుందండి. లైసెన్స్ మాత్రమే ఉంటే మాత్రం మనకి నాన్ కాపీరైట్స్ పడుతుంది. నో ప్రాబ్లం అండి, మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. డియర్ సంతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.